మార్నింగ్ ఫ్రెండ్స్, నిన్న ఒక అతను కామెంట్ పెట్టాడు. నేను రాత్రి పెట్టిన వీడియోకి, నువ్వు ఒక సాధారణమైన మెకానిక్వి, అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ స్థాయిని దిగజార్చుకున్నాడు అనేది కామెంట్. అతను గొప్ప వ్యక్తే, గవర్నమెంట్ ఎంప్లాయ్, నమస్కారం, మేము కూడా భయపడి చేతులు కట్టుకున్నాం, గౌరవించాము. అంత గొప్ప వ్యక్తి కొడుకుని పని పాట లేకుండా గాలిగా దుబారుగా ఎలా పెంచాడు? నెంబర్ 1 పాయింట్. గొప్ప వ్యక్తే కదా, అతను గవర్నమెంట్ ఎంప్లాయే కాబట్టి కుటుంబాన్ని సాక్కోగలిగాడు. పని పాట లేని కొడుక్కి పెళ్ళి ఎందుకు చేశాడు? చేసినప్పుడు పోషించాలని కొంచెమైనా జ్ఞానం ఉండాలిగా. గొప్పవాడిని మీరే అంటున్నారు కదా, మేమంటే సాధారణమైన వాళ్ళమే, పని పాట చేసుకునే వాళ్ళమే, మా సంబంధం రావడానికి అతను దిగదార్చుకొని రావటము. మరి అలాంటి గొప్పవాడు లేనివాడి దగ్గర ఎలా పీడిస్తాడు? సరే, ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ గొప్ప స్థాయి గల వ్యక్తే, సరే వృద్ధాప్యంలో ఉన్నాడు, భార్యకి ఆరోగ్యం బాగాలేదు, చేసుకుంటున్నాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు మేము అనుకున్నాం. అది మా తప్పు కూడా కాదు. బోకర్ పదే పదే మా వెంటబడి మాకు దగ్గర సంబంధాన్ని చూడమంటే గొప్ప సంబంధం అని చూపించాడు. వద్దురా నాయన అంటే వాళ్ళు వచ్చి మా ఇంటికి దండాలు దశకాలు పెట్టి వాళ్ళు అల్లుడు ఆయన. మరి ఆయన ఇంటికి దిగజారాలి, మేము కదా ఆయన ఎమ్మడబడాల్సింది. ఇంకా సరే, పని పాట లేకుండా పెంచిన కొడుక్కి పెళ్లి చేసినప్పుడు అమ్మాయి బంగారం తాకట్టు పెట్టుకోవడం తప్పురా అని బుద్ధి చెప్పాలి కొడుక్కి, చెప్పండి. పైగా కట్న కానుకలు అంతలా డిమాండ్ ఎందుకు చేశాడు? రంగంలో దించింది మోసం కాదా? అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏ మోసం చేసినా ఇతరుల ఊరు మాట్లాడకూడదు సామాన్యులు. అంటే సామాన్యులకి మీరు మోసం చేస్తామంటే మీ మోసానికి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ మేము ప్రశ్నించకూడదు, మేము ఇంకా అట్నే చచ్చిపోవాలా? లేకపోతే వాళ్ళు అడిగింది లేకపోతే ఎంప్లాయ్ అని అన్నారు కదా. మరి కొడుకు పని పాట లేదు, ఇంటి పరువు పోకుండా కోడలను పోషించుకోవాలిగా. అమ్మాయి బంగారం తాకట్టు పెట్టుకున్న బయటకు పోకుండా పోషించాలి కదా కోడల్ని. మమ్మల్ని పీడిస్తే మీరే అంటున్నారు కదా సాధారణమైన మెకానిక్ నేను ఆడ తెచ్చిచ్చేది. అమ్మాయి పెళ్లి చేసే వాళ్ళు మాకు వాళ్ళ స్థాయికి తగ్గట్టు మేము పెళ్లి చేసేసరికి మేము నక్కిలు కదబడి అప్పులు పరే కూర్చొని ఉన్నాము. ఇక మీరే సాధారణమైన మెకానిక్ వాళ్ళు గొప్పవాలన్నప్పుడు అమ్మాయి సొమ్ము తాకట్టు పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి కదా. మా ఇంటికి పంపించుకోండి, మీ కూతురు మీరు తీసుకుపోండి, మాకు ఒక 10 లక్షల డబ్బులు అంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరే లేకపోతే మెకానిక్ పని చేసుకుని ఏ పూటకు ఆ పూట పని చేసుకుని నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? ఒకసారి ఆలోచన చేయండి. మీరు అడిగిన ప్రశ్నకి మొదటి పాయింట్, గవర్నమెంట్ ఎంప్లాయీ నిజమే, కొడుక్కి ఉద్యోగం సద్యోగం తెప్పించుకోలేకపోయాడు, పని పాటలు అక్కడ పెంచడం మొదటి తప్పు. రెండోది, అసలు వాడు ఏం పని చేయడం తెలిసి పెళ్లి చేయడం రెండో తప్పు. మూడో తప్పు, మేము సాధారణమైన మెకానికల్ అని తెలిసి కూడా వాళ్ళ కొడుకు పని పాటలు పిల్లని ఇవ్వడం గొప్ప, మా దగ్గర నుంచి కట్నం ఎక్స్పెక్ట్ చేసి కట్నం గుంజటం మూడో తప్పు. ఆ తర్వాత 4వ తప్పు ఏంటంటే, అబ్బాయి చేసిన తప్పుకి మా కొడుకు పని పాట లేనివాడని తెలిసి కూడా అమ్మాయికి తిండి పెట్టకుండా మీ కూతుర్ని మీరు తీసుకుపోయండి అని చెప్పడం 4వ తప్పు. 5వ తప్పు ఏంటంటే, మా దగ్గర నుంచి మళ్ళీ వరకట్నం వేధింపులు ఆశించటం, మీ అమ్మ పుట్టింటికి పోయి డబ్బులు తెమ్మని. మీరే అంటున్నారు కదా మెకానిక్ అని, మా ఏ పూటకు ఆ పూట పని చేసుకోవాలని. ఇది 5వ తప్పు. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే, మీ స్థాయి పెద్దదైతే అవతల వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా రాసేసి మీరు సచ్చైనా బతికైనా సరే మా పిల్లని చిన్నారానికి మా కొడుకు పని పాట లేకపోయినా వాడిని మీరు సాక్కోండి, మీ అమ్మాయి ఏ తప్పు చేసినా మా కొడుకును పోషించాలి అనేది 5వ తప్పు. ఇన్ని తప్పులు చేస్తూ మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మీరు పై స్థాయిలో ఉంటే మీరు ఏ తప్పులేం చేయొచ్చు, మేము సాధారణ, మేము మోసపోయి మేము ప్రశ్నించకూడదు, మేము అడగకూడదు. పైన 5 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు దాటిపోయి 5వ సంవత్సరం అయింది, ఏ పరిష్కారం చేయాల అంటే అమ్మాయిని తీసుకుపోవటమా, లేకపోతే మాకు వద్దు మా వల్ల కదని చెప్పి ఒకదించుకోవడం. ఏ పరిష్కారాలు చేయకుండా అవతల మనిషిని టార్చర్ పెట్టేవాడు గవర్నమెంట్ ఎంప్లాయా? ఇదేనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగం తెలుసుకునే జ్ఞానం, నీతి? ఇంతేనా చెప్పండి. ఆ కామెంట్ పెట్టిన వ్యవస్థగా నేను మెకానిక్ని అంటున్నావు కదా, నేను మెకానిక్ని అయినా నా మ్యారేజ్ 32 సంవత్సరాలు రా. నా పెళ్ళి ఆ రోజు నేనే చేసుకున్నాను, నేను చేసుకున్నా, మేము సాధారణమైన మెకానిక్నే. అత్తమామ సపోర్ట్ లేదు. పెళ్ళి ఆ రోజుల్లో నా పెళ్ళి 25,000 ఖర్చు అయితే మా మామ నాకు అప్పుడు 6,000 ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు 2,000 ఇచ్చాడు. పెళ్లి ఖర్చులకి 25,000 అయింది నా ఖర్చు. నాకు 2 పిల్లలు పుట్టినప్పుడు చిన్న కానుపులు చేసి 4 రోజుల కల్లా మా ఆవిడ మా ఇంటికి పంపించేస్తే పసిపెట్టి 4 రోజులు పెట్టి తీసుకొచ్చుకుంటుంటే నేను చాక్కున్నా. మా అమ్మ నేను అన్న నీ కూతురికి గ్యారెంటీ అని చెప్పి మా అమ్మ చేసినందుకు మా అమ్మ చనిపోయేదాకా మాకు పిల్లలకు చదివించడానికి సపోర్ట్గా ఉంది మా కుటుంబానికి. అట్నే వాడు అబ్బు ఉంటాడని నేను ఆలోచన చేశా. అర్థమైందా? మా అత్తగారి నుంచి ఇప్పటికి మేము ఆశించలే, కాబట్టి ఆ ఊరు పోయి కనుక్కోండి. నేను నా భార్య పిల్లల్ని ఇప్పుడు నా కూతురు ఇంటికి వస్తే ఇప్పుడు కూడా నా కూతురు నేను చాకుండా, నా కూతురు నాకేం సంపాదించాలి, ఆమె 5 నెలలు ఉద్యోగం చేస్తే 6 నెలలు ఇంట్లో ఉంటుంది, ఆమె హాస్పిటల్ ఖర్చులకి ఆమె ఖర్చులకు సరిపోతాయి డబ్బులు. అందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను నా పిల్లల సొమ్ము ఇప్పుడు తీసుకోవట్లా, ప్రమాణ పూర్తిగా చెబుతున్నా, నా కష్టార్జనతో నా కుటుంబాన్ని జాక్కుంటున్నా. నేను మెకానిక్నే, నీతిగా ఉండా, ఇట్ట లోకల్ సొమ్ము కోసం ఆశపడలా. అత్తమామ కష్టం నాకు కూడా తెలుసు. ఇప్పటికి అత్తగారి సొమ్ము నేను ఆశించట్లా. వాళ్ళని నాకు నచ్చకపోతే నా భార్యని అక్కడ పంపించకుండా ఆపేసి అంతే. నా ఇంట్లో నుంచి నా భార్యని కాలు బయట పెట్టకుండా ఇప్పటికీ అనారోగ్య సమస్యలు ఏదైనా నేనే చూపించుకున్నా. పెళ్ళైన 3 నెలల లోపల మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, మేము పోయి చూపించుకున్నాం. నేను చెప్పని, సరే నాయన నువ్వెవడో కమెంట్ పెట్టావు, నువ్వు మెకానిక్వి, అతని ఎంప్లాయీ, మిమ్మల్ని చేసుకుని తన స్థాయి దిగజార్చుకున్నాడు అన్నావు.
అసలు ఎంప్లాయీ ఏరి కోరి మా సంబంధం ఎందుకు మా చేసుకున్నాడు? ఇంటికి పట్టండి. ఎవరు మాట్లాడదు. ఎంప్లాయీ ఏరి కోరి మా సంబంధం ఎందుకు చేసుకున్నాడు? ఎంప్లాయీ పని పాట లేకుండా కొడుకుని ఎందుకు పెంచాడు? ఎంప్లాయీ పని పాట లేనుడికి పెళ్లి ఎందుకు చేశాడు? పని పాట లేనుడికి కట్నం ఎందుకు ఆశించాడు? పని పాట లేనుడికి పెళ్లి చేయడమే నేరం అయితే కోడల్ని ఇంట్లో పోషించలేక ఎందుకు తరిమేశాడు? కోడలు బంగారం మీద ఎందుకు ఆశపడి బ్యాంకులో పెట్టాడు? ఆ ఎంప్లాయీ కోడలి బంగారం బ్యాంకులో పెట్టి ఆ ఎంప్లాయీ కోడల్ని ఎందుకు ఉద్యోగం చేయమన్నాడు? పని పాట లేని కొడుకుకి పెళ్లి చేసి మోసం చేసినోడు ఒక ఎంప్లాయీ. మోసపోయిన వాళ్ళం మేము, మంచోళ్ళం కాదు. మెకానిక్ కా మేము పని చేసుకుని కూలి పని చేసుకుని మాలాంటి వాళ్ళు ఏ రోజు కాదో సంపాదించుకునే వాళ్ళే బాధ్యతగా మోసాలు చేయకుండా బతుకుతారు. ఎంప్లాయీ అని చెప్పుకొని పైకి ఆ ఎంప్లాయీ చెప్పింది 45,000 పెన్షన్ అన్నాడు. ఆ 45,000లో 20,000 నెలకు లోన్ కట్టాలి ఆ ఎంప్లాయీ. 2 ఎకరాల పొలం అన్నాడు, తాకట్టు పెట్టాడు ఆ ఎంప్లాయీ. ఇల్లు అన్నాడు, ఇల్లు అతని పేరు మీద లేదు, అతను ఒక ఎంప్లాయీ. ఏం మోసాలు రా నాయన, మళ్ళా కామెంట్లు ఏందిరా నాయన. మరి ఇన్ని మోసాలు చేసిన ఆ కుటుంబానికి అంటే మమ్మల్ని అంటారు, మీరే అంటారు కదా సాధారణమైన పని వాడిని మేమేం చాకోమంటాం. మరి ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ ఎంప్లాయీ, మరి మమ్మల్ని వదిలించుకోవచ్చు కదా? ఎందుకు వదిలించుకోవచ్చు కదా? ఇప్పటికైనా ఎందుకు వదిలించుకోలే ఆ పశువు? చెప్పండి, వాడికి జ్ఞానం ఉందా? మా మీద మీరే అంటారు కదా బలవంతుడు, వాడు దిగజారి వచ్చాడు. మరి అతను ఒక ఎంప్లాయీ అయింది, కొడుకు పని పట్టలేనోడు, పెళ్లి చేశాడు. మరి కోడలికి 3 పూట్ల ముద్ద పెట్టలేనోడు ఏం ఎంప్లాయీ? నెల రోజులుంటే మా అమ్మాయికి హాస్పిటల్ మేము నెల రోజులు రెండోసారి 3 పూట్ల అన్నం పెట్టలేను, నేను పెట్టలేనమ్మా, నేను నిన్ను చూసుకోలేనమ్మా అన్నోడు. నేను అన్న మామయ్య నీ కొడుకు పని పట్టలేనోడు కదా, సరే మీరన్న అమ్మ నువ్వు రా అమ్మ, నువ్వు ఉండు అని మార్చుకో అమ్మ అంటే నేను నీకు కూడు పెట్టలేనమ్మా 3 పూట్ల అన్నాడు. అతను ఏం ఎంప్లాయీ? ఇంకా అతని ఎంప్లాయీ ఎంతవరకు అంటే వాళ్ళ 3 కూతుర్లకి ఘనంగా పెళ్లి చేసి వాళ్ళ 3 కూతుర్ని ఇంట్లో పెట్టుకొని సాక్కునే అంత గొప్పతనం అతని ఎంప్లాయీ. కొడుక్కి కోడలికి ఏం పనికిరాదు. కొడుకుని గాలోడుగా పెంచాడు. కొడుకుకు పెళ్లి చేసి కోడల జీవితం అన్యాయం చేసినోడు ఒక ఎంప్లాయీ ప్రభాకర్ శర్మ కందుకూరి. ఆడపిల్ల జీవితం వాడి ఎంప్లాయీ అయితే కావచ్చు కానీ వాడి జ్ఞానం లేని పశువు. ఒక విధంగా చెప్పాలంటే నేను పని చేసుకున్నాను నిజాయితీ కూడా నా కూతురు కూతుర్లా చూసుకుంటానని ఇంట్లో పని మనిషిలా కోడల్ని చూసిన వాడు ఒక ఎంప్లాయీ. కొడుకు పని చేయడమ్మా, నువ్వే వాడిని పోషించు. మీరు కడుపు కడుతున్నారంట కామెంట్లు పెట్టేవాళ్ళు. వాడు పని పాట లేకుండా అమ్మాయిని పోషించలేకపోతే తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత వాడిని కూడా పోషిస్తారంట. పని పాట లేనని తెలిసి పెళ్లి చేసినాడు ఒక ఎంప్లాయీ, కోడలికి కూడు పెట్టలేనాడు ఇతను ఒక ఎంప్లాయీ. గాడిదలారా మీరు కూడా ఇట్లా అత్తగారు సొమ్ము తింటే బతుకుతున్నారా?